ఒక వేడికల మధ్యాహ్నం అడవిలో ఒక గొప్ప సింహం పెద్ద చెట్టు క్రింద ప్రశాంతంగా నిద్రపోతున్నది. అకస్మాత్తుగా ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం పంజా మీద పరుగెత్తింది. సింహం పెద్ద గర్జనతో మేల్కొని తన బరువైన పంజాతో ఎలుకను పట్టుకుంది. నన్ను లేపడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? సింహం గర్జించింది. నేను నిన్ను తినేయాలి. ఎలుక భయంతో వణికిపోయింది, కాని ధైర్యంగా చెప్పింది, దయచేసి నన్ను వదిలేయండి, మహాసింహమా. నేను మీకు ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. మీరు నన్ను వదిలేస్తే ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం పెద్దగా నవ్వింది. నీవు ఒక చిన్న ఎలుక నాకు సహాయం చేస్తావా? ఇది హాస్యంగా ఉంది. కాని ఎలుకను తినడానికి చాలా చిన్నదిగా భావించి దానిని వదిలేసింది. కొన్ని వారాల తర్వాత సింహం అడవిలో నడుస్తున్నప్పుడు అది ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. ఒక బలమైన వలం దానిపై పడింది మరియు ఎంతగా ప్రయత్నించినా అది బయటపడలేకపోయింది. సింహం పెద్దగా గర్జించి సహాయం కోసం అరిచింది. చిన్న ఎలుక ఆ గర్జనను విని అక్కడికి పరుగెత్తింది. ఆందోళన చెందకండి, సింహమా. ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. తన పదునైన పళ్లతో ఎలుక వేగంగా తాడులను కొరికింది మరియు సింహాన్ని విముక్తం చేసింది. సింహం ఆశ్చర్యపోయింది మరియు లోతుగా కృతజ్ఞతతో నిండిపోయింది. నీవు నన్ను రక్షించావు. ఎవరో చిన్నవారు పెద్దవారికి సహాయం చేయగలరని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఎలుక చిరునవ్వుతో చెప్పింది, నేను చెప్పాను కదా, చిన్నవారు పెద్ద మార్పు తీసుకురాగలరు. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి మిత్రులయ్యారు. నీతి: ఎవ్వరూ సహాయం చేయడానికి చాలా చిన్నవారు కాదు. దయ మరియు ధైర్యం అన్ని పరిమాణాల్లో వస్తాయి.